నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు సంబంధించి డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యల మీద కాంగ్రెస్ నేత శశి థరూర్ చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. వాస్తవానికి ఇక్కడ ఎంతవరకు దక్షిణాదికి అన్యాయం జరుగుతోంది, ఎంతవరకు ఉత్తరాదికి అన్యాయం జరుగుతోంది, లేదా మొత్తం దేశం అంతా అన్ని ప్రాంతాలకి న్యాయం జరుగుతుందా లేదా ఈ బిల్లు ద్వారా అనేది. అయితే ఎన్డీఏ చెబుతున్నది ఏంటంటే 50% రిజర్వేషన్ అయితే మొత్తం అన్ని ప్రాంతాలకి న్యాయమే జరుగుద్ది, ఎక్కడ అన్యాయం జరగదనేది. ఆ మాటే చెప్పుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా. ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా ఉన్నారు. అయితే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ చెబుతున్నది ఏంటి, జనాభా లెక్కల ఆధారంగా ఈ విభజన చేయాలి. అంటే ఎక్కడ జనాభా ఎక్కువ ఉంటే అక్కడ ఎక్కువ నియోజకవర్గాలు, జనాభా తక్కువ ఉన్న చోట తక్కువ నియోజకవర్గాలు, ఇది అడుగుతున్నారు. కానీ మొత్తం సమన్యాయం జరుగుతుంది 50% అనేది వీళ్ళు చెప్తున్నమాట. అయితే దానికి ఆయన ఇచ్చిన కౌంటర్ ఏంటి అంటే, చంద్రబాబు గారు మీకు 3 లక్షల జీతం అనుకోండి, మీ డ్రైవర్కి 30,000 జీతం, 50% అంటే ఎంత పెరుగుతుంది, మీకు ఎంత పెరుగుతుంది, ఆయనకి ఎంత పెరుగుతుంది. మీకు 1,50,000 పెరిగితే ఆయనకి 15,000 పెరుగుతుంది. అప్పుడు ఎవరికి సమన్యాయం ఎలాగైనట్టు అనేది ఆయన చెప్తున్న లెక్క. అయితే దీన్ని అలా కంపేర్ చేయకూడదు, దాంతో ఇది రాజ్యాంగంలో ఉన్న లెక్కలు వేరు అనేది లోకేష్ గారు ఇచ్చిన కౌంటర్. కాకపోతే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే, డీలిమిటేషన్ బిల్లు విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేలా లేదు భారతీయ జనతా పార్టీ. 50% సీట్లు కనుక పెంచితే అది తెలుగు రాష్ట్రాలకి, దక్షిణాదికి బాగా ఉపయోగం అనేది. కానీ ఉత్తరాదికి అన్యాయం జరుగుతుంది అనేది వాళ్ళ వాదన. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మళ్ళీ మరొకసారి ఆ బిల్లును అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తుంది ఖచ్చితంగా. కానీ ఈసారి బిల్లు వీగిపోద్దా ముందుకెళ్తుందనే చూడాలి.